కన్యాన్ ధృత్వా సంకల్పిత దివ్య లీలా కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదానాఖ్యం కర్మ కరిష్యే దాతా ప్రాణానాయమ్మ పూర్వోక్త ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతిథౌ. అమ్మ వచ్చిన భక్తులంతా పలకచ్చు. కన్యాదానం తాలూకు సంకల్పం. లేదంటే రెండు వర్గాలు చేయొచ్చు. అమ్మాయి వర్గం ఎవరు, అబ్బాయి వర్గం ఎవరు? ఎవరు అమ్మాయి వర్గం ఎవరు, అబ్బాయి వర్గం ఎవరు? వరవర్గం, వధువర్గం. ఇలా వద్దులే కానీ భక్తులకు అందరూ ఆయనకందరూ ఒకటే కదా. ఎందుకంటే మామూలుగా వేదం ప్రకారం కన్యాదానం ఫలితం విశేషం అని చెప్పేసి, సరే ఆ ఫలితం తాలూకు ఆశ కూడా ఉంటది కదా మనకు కావాలనేసి. కాబట్టి అందరూ అన్ని వైపులా ఉంటూ అన్ని కార్యక్రమాలు భాగస్వామ్యం తీసుకుంటూ ఆ పెళ్లిలో మాటలు రాకుండా పరిపూర్ణంగా పెళ్ళయ్యి వచ్చిన వాళ్ళకి ఆనందింపజేసి పంపించండి. ఆ ప్రసాదాన్ని అనుగ్రహాన్ని అందరూ భక్తులకి ఖచ్చితంగా ఉండి తీరుతుంది స్వామి దయ వల్ల. అయ్యిందా స్వామి? కాబట్టి అందరూ అమ్మాయి వైపే, అందరూ అబ్బాయి వైపే. ఎందుకంటే తల్లి తండ్రి లేకుండా ఏ ఒక్కరి వల్లే పిల్లల సంతానం పుట్టదు కదా, వాళ్ళు మన తల్లిదండ్రులు కదా. కాబట్టి అందరి వైపు ఉండి తీరాల్సిందే అని. అయిందా? పూర్వోక్త ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతిథౌ సంకల్పిత దివ్య లీలా కళ్యాణ మహోత్సవం గత్వేన కన్యాదానాఖ్యం కర్మ కరిష్యే. పూర్వోక్త కొంచెం గట్టిగా పలకండి, దాని నుంచి చెప్తున్నారు. మీరు ఇంట్లో మాట్లాడతారే బేస్ వాయిస్, అది కొంచెం దాంట్లో సగం. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ సంకల్పిత శ్రీదేవి భూదేవి సమేత శ్రీమద్ వెంకటేశ్వర స్వామినః దివ్యలీలా కళ్యాణ మహోత్సవ ఆఖ్యే కర్మణి కన్యాదానాఖ్యం కర్మ కరిష్యమాణః మయా సహ దశ పూర్వేషాన్ దశ పరేషాన్ మద్వంశానాన్ మాతృవంశానాన్ నరకాత్ ఉత్తీర్య పూర్వక శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస యోగ్యత సిద్ధి అర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది సంపూర్ణ క్రతూనాం ఆచరిత ఫల అవాప్తి అర్థం ఆచంద్రార్కం మమ అశేష సౌభాగ్య సౌమనస్య సిద్ధి అర్థం స్వగృహ్య ఉక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్య ఉదకపూర్వకం కన్యాదానాఖ్యం కర్మ కరిష్యే. కన్యాదానం సిద్ధం చేసుకోండి. పెట్టుకోండి తాంబూలం పెట్టుకోండి. అక్కడే పెట్టుకొని మీరు పోస్తుండండి. వాళ్ళు పలుకుతుంటారు. అయిన తర్వాత ఇచ్చేసారు, సార్కి ఇచ్చేసారు. మామూలుగా కన్యాదానం తాలూకు ధార అంటే నీళ్లతోనే వేయాలని చెప్పేసి, సరే ఎందుకు వచ్చిందో మధ్యలో పాలు వచ్చినాయి తప్పని కాదు, కానీ మనం వేదోక్తంగా ప్రమాణం నీళ్లు వేయలేదు కాబట్టి నీళ్లతోనే వాడుతున్నాం ఇప్పుడు. అమ్మ కన్యాదానం తాలూకు శ్లోకాంధ్ర పలకచ్చు, మీరు వేస్తుండండి. కన్యా కనక సంపన్న కనక ఆభరణైః యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయ కన్యే మమ అగ్రతః భూయాః కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతః భూయాత్ త్వత్ దానాన్ మోక్షం ఆప్నుయాత్ విశ్వంభరః పంచభూతాః సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం
కన్యా ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యా సాలంకృత సాధ్వీ సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామ అర్థ సిద్ధయే. లక్ష్మీరమణ గోవింద హరి. దేవస్య ప్రసవే ఊష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజా ఆత్మా వరుణో నైతి దక్షిణే ప్రజాపతయే కన్యా తేనామృతత్వమస్యాత్ వయోధాత్రే మయో మధ్యమస్ ఇదం కస్మాదాత్ కామోదాతాత్ కామకం సముద్రమావిశ కామైదత్తే ఉత్తానస్వాంగిరసః ప్రతిగృహ్ణాతు. ప్రతిగృహ్ణామి. అయ్యా పెళ్లి పెద్ద ఆయనే, సంబంధం సెట్ చేసి ఆయనే కదా, తమ్ములం ఆయనే తీసుకుంటారు, అర్చకుల వారు కూడా పైగా. అయ్యా అది సరే. చెప్తారంట. ఓకే కదా. यो राजा संराज्यो वासो मे नयजते एतावन्तो मे देवानागं सभाः त एनं पुनः सुपन्ते राज्याय ततो कन्यादान मुहूर्त सुमुहूर्तोस्तु सुप्रतिष्ठितमस्तु. सुमुहूर्तकाले सूर्यादीनान्नवानाङ्गहानमत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु. ततः सुमुहूर्तः. మీరు కానివ్వండి ఇంకా. ఓం స్వస్తిష్టాసేతి సహస్రాణాం విజయదైవధ్యానాం పురమోదహుతమహాధట్టధర నిశాచరపాశపాణి సమీరణ వైశ్రవణ శశిధేఖరాణాం ఆయుష్మదః కమలాసనస్య సకల దురిత నివారణ పారాయణస్య శ్రీమన్నారాయణస్య సకల దేవతా శిరోమణే రాష్ట్రిత చింతామణే రణవర్ధ సంపత్ ప్రదాన దురంధరస్య ఆద్యంతరహితస్య గౌరీ మనోవల్లభస్య పుష్పసాయకస్య తేజస్వినస్వ విదర్నయన కూదచంద్రస్య సీతాపదే శ్రీరామచంద్రస్య పట్టేసేంటే పొడుగుగా అంతే. ज्योतिषशास्त्र प्रवृत्तानां जम्बो प्रक्षण्य गोदो
కల్పోదుంబర ధాత్రే కదలే వేత్రవేణూనాం కల్హార మల్లికాజాదే వనమల్లికాదే పుష్పలతానాం వీణా వేణుమృదంగ నిర్నిమటమనుషంగ నిశ్నానాదే వాద్యవిశేషానాం పట్టమాంజష్టరాగాదే కౌస్తుభోదయ చీనీ చీనాంబరాన్విత దిగ్విశోభిత పుణ్యస్త్రీణాం అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య పురాణపురుషస్య బ్రహ్మణః ద్వయోః గార్హవత్య ఆహవనీయ దక్షిణాగ్నీనాం చతురాననస్య చతుర్ముఖానాం పరమేశ్వరస్య పంచముఖానాం కుమారస్వామినః షణ్ముఖానాం సప్తకలపర్వతానాం అష్టవసూనాం నవగ్రహాణాం దశావతారాణాం ఏకాదశరుద్రాణాం ద్వాదశాదిత్యానాం త్రయోదశ విశ్వేషాం చతుర్దశ భువనానాం పంచదశ దివీనాం షోడశ కళానాం సప్తదశ సంహితానాం అష్టాదశ పురాణానాం ప్రభావేన విఘ్నకృతో వినాయకస్య అస్మిన్ శోభదినే తిథి వార నక్షత్ర లగ్న హోరాత్రే కాలరవాంశ ద్వాదశాం చ త్రిక్షానామానుకూల్యతా సంభవంతు స్వస్తి సర్వే గ్రహా శుభ ఏకాదశస్థాన ఫలదా సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. చెప్తే నేను తెల్లారుతుంది సావధాన సుముహూర్తే సావధాన సావధాన. గౌరీ శ్రీ భజగోపతిర్గోదావరి గోధరీ గాంధారీ గజగామిని గుజరవ కృపందువాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. చండాస్పృష్టమరీమృగం విరసదా చూడామణిశ్చంద్రికా చంద్రచంద్రమదార్థమజర కృపందువాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన జంబీరం జనమంతరం జనవదం జాంబోనదం జాంబవాన్ జంబోద్వీపమయం జనాయుజాత్మాకీదానకీ జంబోలా జనవస్త్రహం జనవదః జప్తిం జయంతో జవః జావారీ జగదీశ్వరీ జనర్వః కృపందువాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన ధ్రువార్ధ్యోర్ధ్రువా పృథివీ ధ్రువాః పర్వతా ఇమే ఇహైవేదిమావ్యతిష్ఠాః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ అభితిష్ఠ ప్రతన్యతః ఇంద్రం వృత్రః తిష్ఠ ఇంద్ర ఏణ మధే ధరత్ తస్మై దేవాదిబ్రువన్. స్వామి జీలకర్ర బెల్లం తీసుకోండి, స్వామివారికి తాకించి అమ్మవారికి, అమ్మవారి తాకించి స్వామివారికి శిరస్సు మీద పెట్టించండి. అమ్మ నమస్కారం చేసుకోండి తల్లిదందరూ. లక్ష్మీ రమణ గోవింద హరే. వస్త్రం తీసేటప్పుడు నీ పక్కకు తీసుకో, తీసేటప్పుడు నీ పక్కకు ఉత్తరం తీసేటప్పుడు పెట్టిన తర్వాత ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. గుడతీరధారణ ముహూర్త సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితవస్తు ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాంగానమత్యంత ఆనుకూల్యతా పరసిద్ధిరస్తు. కొంచెం దూరం ఉన్న పెట్టండి. కూర్చొని మంగళం పూజ చేసి అది అయ్యే లోపల మంగళం పూజ చేసి ఏనాయనా శుభ్రంతో దీనికి అక్కడ పెట్టి 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 ఏవే తీసుకో అన్నీ అదే. ఏదో పిల్లడు తాపత్రయం అలా మంగళ పూజ చేసి కాదు తీసుకొని వేరే తాంబూలం తీసుకొని తాంబూలం ఉంటాను
ఆయనకు ఒక తాంబూలు బియ్యం ఇస్తారు దూరం తీసుకో అందుబాటులో ఉందా దూరం ఉందేమో అంతే సరిపోతుందా వచ్చా తీసుకో దాన్ని చుట్టి పెట్టేసి ఎంత భక్తుల దగ్గర పోయి వస్తుంది ఎట్లా సరిపోతుంది అంతే కదా స్వామి ఆయనకు టెంకాయ ఇవ్వండి స్వామి అమ్మకి ఒక 10 నిమిషాలు ఉంటే అయిపోతుందమ్మా ఓపిక కూర్చొని దయచేసి మాట్లాడుకుంటాని ఇప్పటిదాకా కష్టపడ్డారు చాలా సంతోషం స్వామివారికి పుణ్యం వచ్చింది ఇంకొక 10 నిమిషాలు పావుగంగా కష్టపడ్డారంటే యావత్తు పుణ్యం మీకే వీళ్ళైన తర్వాత సారీ యాదోటి కానివ్వండి ఏదైతే ఏదైనా పర్వాలేదు వెలిగించేయండి అంతే ముందు దానికి ఎవరు లేరు అక్కడ అక్కడ కర్పూరమది ఉందా నీకు కర్పూరమది ఉన్నాయి రెండు ఉన్నాయి అమ్మ పాడచ్చు నాకు అర్థమైంది పాడండి లక్షణంగా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే పూజ అయిన తర్వాత మంగళం దగ్గరికి వెళ్ళి రావాలి ఒక 10 నిమిషాల సమయం ఉంది ఆ లోపుగా వేళ పెట్టుకో అవసరమా అంతమందికి చూపిస్తే చాలు
అని కాదు, ఊరికే లేట్ అవుతుందేమో అంటే నాన్న అడుగు ఒకసారి. సారు చూపిస్తే చాలా, వెళ్ళి తాగించుకొని రావాలన్నా సార్, పోయి రావాలా చేసి తీసుకో. అమ్మా మాంగళ్యం అందరి దగ్గరికి వస్తుంది, లేవద్దండి ఎవరు ఎవరో లేవక్కర్లా, మాంగళ్యం తీసుకొని వస్తారు, తాకి నమస్కారం చేయండి చాలు. అమ్మా తొందరగా వచ్చేసేయండి, అమ్మా తొందరగా వచ్చేసేయండి. ఒకసారి చెప్పు, ఎవరు లేదని చెప్పు గట్టిగా, అక్కడి నుంచి అక్కడి నుంచి. కాదు ప్రసాద్ కూడా వచ్చిండి వెళ్ళిపోయా, ప్రసాద్ కూడా వచ్చిండే కాదు, వాడు ప్రేతాత్మ వచ్చిండి వెళ్ళిపోయి ఎందుకు, వచ్చాక నిలబడి వెళ్ళిపోయా మరి. అన్న ప్రసాద్ వచ్చి వెళ్ళిపోయినాడేమి, ప్రసాద్ వచ్చి వెళ్ళిపోయా, వచ్చినా తెలిసిందే వాడికి, వచ్చినా తెలిసిందే వాడికి. ఇదే చిత్తు దీని దగ్గర లేదు, ఆయన ఆపుతున్నాడు. ఆఫ్లో ఉందా లేదా, ఆఫ్లో ఉందా, వచ్చా పాయ వాడికి తలకాయ వాడి. అమ్మ ఇంకొకటి ఏదైనా పాడొచ్చు, ఆ మాంగళ్యం తాగించే క్రతం ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. సింగర్ ఎక్కడ పోయిందా, అట్లా వేరే ఉంటుంది కదా ఫ్యాన్స్. అంతే కదా, ఏందంతే ప్రసాదాలు ఉన్నాయి ఇంకా, ఏమంతే ప్రసాదాలు ఉన్నాయి ఇంకా. చెప్పినా నేను ఆ పని చేయను. మీరు ఆడుకోవాల్సిందే, నేను కాదు, మీరు ఆడుకోవాల్సిందే. బానే ఉంటుంది, బానే ఉంటుంది. సరే ఏడు తగలటి కాదు. ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఆంగ్లం వచ్చింది.
ఏంటి వాద్యమా? రాజీవ శరదాం శతం మాంగళ్యదారణ ముహూర్త సుముహూర్తోస్తు. ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయోరదదాత్సపం కామసత్యమానందం తస్యా ఆగ్నే భాజయేహమా మోద ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితసపః శ్రుత్వేవ కామసదిత్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసస్సిద్ధమాకోజం వాచసత్యమశీమహే పశూనాగం రూపమన్నస్య యశశ్రీ శ్రేయతామయీ యథాహమస్యాద్రవిజ్ఞ స్త్రియే పుమాన యథా శ్రీదక్షిణముఖంసి ప్రియే ప్రియా ఏమముష్యాని యజ్ఞస్య కామ్య ప్రియః రామేత్యజ్ఞర్వదతి తతేతి వాయురాదహత హంతేతి సత్యం చంద్రమా ఆహ ఆదిత్య సత్యముమిది ఆపస్తత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం పూర్వం వరః వద్వాశ్రీ ప్రాపయోతి సంకల్ప. ఇది సూత్రం. ముందు అబ్బాయి వేయాలని సూత్రం. మన పెళ్లిలో కూడా ముందు అబ్బాయి వేయాలి అమ్మాయికి, ఇది సూత్రం అనమాట. అదే ముందు పెళ్లి కొడుకే వేయాలని సూత్రం. సూత్రము ముందు అబ్బాయి వరుడు వేయాలనే కదా తలంబరాలు ఉండేది. పూర్వం వరహ పద్మాశ్రసి ప్రాపయోతం. మొదట పెళ్లి కొడుకే వేయాలా, తర్వాత పెళ్లి కూతురు వేయాలా అని. ఇప్పుడు అమ్మాయి ఆయన గెలిపించుకుంటాడేముంది. ఆయన అదైన తర్వాత ఆయన వత్స అదైన తర్వాత షోడశోత్తర పూజ. నువ్వు అష్టోత్తరం అని చెప్పేసి మీ నాన్న కమలాలు తెప్పించినారంట కదా, కమలాలు తెప్పించినాను తామరపూలను తెప్పించినారంట కదా, ఆయన అన్నారు. అయిన తర్వాత అష్టోత్తరం వాడిని ఆయన అన్నారు. అష్టోత్తరం అని చెప్పి ఆయన చేసుకుంటాడు. వెంకటపతి
కొంత పెడమరలి నవ్విని పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెళ్లి కూతురు ఎక్కువ అంటే వచ్చేవాళ్ళకి పంచగా అవుతుంది పనికోసం అన్నీ వేయడం వల్ల నేనేమో అన్నీ ఎక్కువ కావాలంటే పంచుకోవచ్చు వేసుకో ఖాళీ వరకు ఏం చేస్తాను ఊరికి వేసుకుంటూ కూర్చోవాలి చాలే కూర్చొని అష్టోత్తరం చేసుకో ఆయన అష్టోత్తరం తీసుకుంటారు ఆయన అష్టోత్తరం చెప్తాడు ఎవరన్నా చెప్పండి అదే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయ్యా ఏమష్టోత్తరం అంటే స్తోత్రం నిధులు ఉంటా అంతే తీసుకోండి అమ్మా అర్చన దాకా తీసుకుని రా చూడచోడు పూజ అర్చన దాకా తీసుకుని రా సార్ కమలాలు తెప్పించారంట కదా ఆయన స్తోత్రం చేస్తాడు పూలు తెప్పి కాదు ఆయనకు పూలు ఒకరు ఇవ్వండి కమలాలు పూలు ఆయనకు అందజేయండి ఒకరు వాళ్ళని వాళ్ళు పడుకోండి కాదంతా అయిన తర్వాత చేద్దాం అర్చన అయిన తర్వాత ఆ బంతి తర్వాత హారతి అంతే అవునవును అష్టోత్తరం చేస్తున్నాం అవునవును యజ్ఞోపవీతం ఉచారాలు అయిపోయినాయి కదా ఉచారాలు యజ్ఞోపవీతం వరకు కానీ నెక్స్ట్ దాన్ని చేసేది మధుపర్కాలు వస్త్రాలు యజ్ఞోపవీతం వరకు ఇది ఇందాక కదా ఆ తర్వాత అవన్నీ కలిసి రెండు చేసినా కదా రెండు చేస్తావా బాగుంది సరే నువ్వు కానీ చేసాను అదే యజ్ఞోపవీతం తర్వాత అవన్నీ కానీ చేసాను ముగ్గురికి ఈ ముగ్గురికే అశ్వతం చెప్తున్నాడు వాళ్ళు ఆపడం లే అది చేసి శ్రీనివాస శ్రీ లక్ష్మీపతయే నమః అనామయాయ నమః అమృతాంశాయ నమః జగద్వంద్యాయ నమః గోవిందాయ నమః శాశ్వతాయ నమః ఓం ప్రభవే నమః ఓం శేషాద్రినిలయాయ నమః ఓం దేవాయ నమః ఓం కేశవాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం అమృతాయ నమః ఓం మాధవాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం శ్రీహరయే నమః ఓం జ్ఞానమంజరాయ నమః ఓం శ్రీవత్సవక్షసే నమః ఓం సర్వేశాయ నమః ఓం గోపాలాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం గోపీశ్వరాయ నమః ఓం పరంజ్యోతిషయే నమః వైకుంఠపతయే నమః అవ్యయాయ నమః సుధాతనవే నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం నిత్యయౌవనరూపపదే నమః ఓం చతుర్వేదాత్మకాయ నమః ఓం విష్ణవే నమః ఓం అచ్యుతాయ నమః ఓం పద్మనీప్రియాయ నమః ఓం ధరాపతయే నమః ఓం సురపతయే నమః ఓం నిర్మలాయ నమః ఓం దేవపూజితాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చక్రధరాయ నమః ఓం త్రిధామ్నే నమః ఓం త్రిగుణాశ్రయాయ నమః ఓం నిర్వికల్పాయ నమః ఓం నిష్కలంకాయ నమః ఓం నిరంతరాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం నిరాభాసాయ నమః ఓం నిత్యదత్తాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం నిర్వస్త్రవాయ నమః ఓం గదాధరాయ నమః ఓం శారంగవాలయే నమః ఓం నందగీశంఖధరాయ నమః ఓం అనేకమూర్తయే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం గడిహస్తాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం అనేకాత్మనే నమః ఓం దీనబంధవే నమః ఓం ఆత్మలోకభయప్రదాయ నమః ఓం ఆకాశరాజవరదాయ నమః
ఓం యోగి హృదరాయ నమః ఓం దామోదరాయ నమః ఓం జగత్పాలాయ నమః ఓం భావఘ్నాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం శంశమారాయ నమః ఓం జటామకరశోభితాయ నమః ఓం శంఖమధ్యోలన్నం వచకుంగినా కరణ్యగాయ నమః ఓం నీలమేఘశ్యామతనవే నమః ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం జగత్కర్తరే నమః ఓం జగత్సాక్షిణే నమః ఓం జగత్పతయే నమః ఓం చిత్తదార్థప్రదాయ నమః ఓం జిష్ణవే నమః ఓం దాశార్హాయ నమః ఓం దశరూపపదే నమః ఓం దేవకీనందనాయ నమః ఓం శౌరయే నమః ఓం హయగ్రీవాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం కన్యాశ్రవణదారేధ్యాయ నమః ఓం పీతాంబరధరాయ నమః ఓం అనఘాయ నమః ఓం వనమాలినే నమః ఓం పద్మనాభాయ నమః ఓం మృగాయ సప్తమానసాయ నమః ఓం అశ్వరూఢాయ నమః ఓం ఖడ్గధారిణే నమః ఓం ధనార్జనమత్సగాయ నమః ఓం ఘనసారసన్మధ్యగత్రసూర్ధ నమః ఓం నిలికోజ్వలాయ నమః ఓం సచ్చదానందరూపాయ నమః ఓం జగన్మన్మలదాయకాయ నమః ఓం యజ్ఞరూపాయ నమః యజ్ఞభోక్త్రే నమః ఓం చిన్మయాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం పరమార్థప్రదాయ నమః ఓం శాంతాయ నమః ఓం శ్రీమతే నమః ఓం దోర్దండాయ నమః ఓం విక్రమాయ నమః ఓం వరాత్పరాయ నమః ఓం పరబ్రహ్మణే నమః ఓం శ్రీవిభవే నమః ఓం జగదీశ్వరాయ నమః నమో నమః వికృతే నమః ఓం విద్యాయే నమః ఓం సురభ్యే నమః ఓం కాంతే నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయ నమః ఓం శ్రీ నమః ఓం సహాయ నమః ఓం సదాయ నమః ఓం సుధాయే నమః ఓం ధన్యాయే నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మ్యే నమః ఓం నిత్యపుష్టాయే నమః ఓం విభావర్యే నమః ఓం ఆదిత్యే నమః ఓం నిత్యే నమః ఓం దీప్తాయే నమః ఓం వసుధాయే నమః ఓం వసుధారణ్యే నమః ఓం కమలాయే నమః ఓం కాంతాయే నమః ఓం కామాక్షియే నమః ఓం కమలసంభవాయే నమః ఓం అనుగ్రహప్రదాయే నమః ఓం బుద్ధ్యే నమః ఓం అనఘాయే నమః ఓం హరివల్లభాయే నమః ఓం అశోకాయే నమః ఓం అమృతాయే నమః ఓం దీప్తాయే నమః ఓం లోకశోకవినాశన్యే నమః ఓం ధర్మనిలయాయే నమః ఓం కరుణాయే నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయే నమః ఓం పద్మహస్తాయే నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసుందర్యే నమః ఓం పద్మోద్భవాయే నమః ఓం పద్మముఖ్యే నమః ఓం పద్మనాభప్రియాయే నమః ఓం రమాయే నమః ఓం పద్మమాలాధరాయే నమః ఓం దేవ్యే నమః ఓం పద్మిన్యే నమః ఓం పద్మగంధిన్యే నమః ఓం పుణ్యగంధాయే నమః ఓం సుప్రసన్నాయే నమః ఓం ప్రసాదాభిముఖ్యే నమః ఓం ప్రభాయే నమః ఓం చంద్రవదనాయే నమః ఓం చంద్రాయే నమః చంద్రసహాయే నమః ఓం జలర్భుజాయే నమః ఓం ఇంద్రరూపాయే నమః ఓం ఇంద్రాయే నమః ఓం ఇంద్రశీతలాయే నమః ఓం ఆహ్లాదజనన్యే నమః ఓం పుష్కే నమః ఓం శివాయే నమః ఓం శివాకర్యే నమః ఓం సత్యే నమః ఓం విమలాయే నమః ఓం విశ్వజనన్యే నమః ఓం దుష్ట్యే నమః ఓం దారిద్ర్యనాశన్యే నమః ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః ఓం శాంతాయే నమః ఓం శుక్లమాల్యాంబరాయే నమః ఓం శ్రియే నమః ఓం భాస్కర్యే నమః ఓం బిల్వనిలయాయే నమః ఓం వరారోహాయే నమః ఓం యశస్విన్యే నమః ఓం వసుంధరాయే నమః ఓం ఉదారాంగాయే నమః ఓం హరణ్యే నమః ఓం హేమమాలిన్యే నమః ఓం ధనధాన్యకర్త్రే నమః ఓం సిద్ధే నమః ఓం స్త్రైణ సౌమ్యాయే నమః ఓం శుభప్రదాయే నమః ఓం రమవేష్మగదానందాయే నమః ఓం వరలక్ష్మే నమః ఓం వసప్రదాయే నమః ఓం శుభాయే నమః ఓం హిరణ్యప్రాకారాయే నమః ఓం సమర్థతనయాయే నమః ఓం జయాయే నమః ఓం మంగళాయే నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః ఓం విష్ణుపత్యే నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణ సమాశ్రితాయే నమః ఓం దారిద్ర్యధ్వంసన్యే నమః ఓం దేవ్యే నమః ఓం సర్వావత్రపవారణ్యే నమః ఓం నవదుర్గాయే నమః ఓం శివాకాయే నమః ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయే నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయే నమః ఓం భువనేశ్వర్యే నమః శ్రీ మహాలక్ష్మ్యే నమో నమః ఓం మహేశ్వరే నమః ఓం కుమార్యే నమః వారాహ్యే నమః ఓం చాముండాయే నమః సప్తమాతృభ్యో నమః ఓం
ఓం శ్రీ నమః ఓం శ్రీ లక్ష్మీ నమః ఓం శ్రీ ఆవాహిత మండపాధిష్టాన దేవతాభ్యో నమః. पुष्पावले प्रसोपले फलनीर फलामुदा పూర్ణ నిరాజన కదా చేసేసి అంతే. ఏకదా బ్రహ్మణోపహృతే ఏకదేవైతమాన ఆయుస్తేజో దధాతి. అదే కానీ డాన్సా? డాన్స్ ఉంది ఎప్పుడు? నాకా ఇంతలో నాకు సరిపోవు, నాకు సరిపోవు రాదు, నీకు రావడం రాదు, నాకు సరిపోవు సార్. Good.
హాయ్ యారు ఊరంతా పోతున్నావు సత్య ఆరతైన తర్వాత యజ్ఞాన్ని చెప్పు బ్రహ్మాది సురులు కర్తలుగా శ్రీనివాసుని బ్రహ్మోత్సవం కాంచిన వారికి చోత్సవం జయ జయ శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఆపీయుజము ఆరంభం వైకుంఠనాథుని వైభోగం బ్రహ్మోత్సవాల సంబంధం బ్రహ్మాది సురుల ఆగమనం జయ జయ శ్రీశ గోవింద జనార్దనాయ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వేద మంత్రము నేపథ్యం గరుడాధ్వజపు అధిరోహం వేద వేద్యుని ధ్వజ సంగం జ్వలించు ఉత్సవ ఓంకారం జయ జయ శ్రీశ గోవింద జనార్దనాయ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సూర్య చంద్రులు ప్రభలయ్య దేవదేవుని భృత్యులుగా ఇప్పుడు చూసి సన్నిధిలో జయ జయ శ్రీశ ఆడుతుంది ఇప్పుడు కనపడ్డా దానికి జనార్దనాయ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అశ్వవాహనం అతిరోహం విశ్వమోహనుడు కదిలనుగా గోవింద నామము గెల్లువగా గోపాల తేజం పల్లవిగా జయ జయ శ్రీశ గోవింద జనార్దనాయ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గరుడ వాహనం గమనీయం తిరువీధులలో ఆగమనం ఖగపతి సొగసూరమణీయం శ్రీపతి రూపం జయ జయ శ్రీశ గో